నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ప్రస్తుతం ఉన్న వర్షాకాలంలో ప్రధానంగా బాధించే వ్యాధులు ఆస్తమా, సైనసైటిస్, సోరియాసిస్. ఇలాంటి నొప్పులు వ్యాధులకు పరిష్కార మార్గాలు తెలియచేయడానికి ఆర్జీఆర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ నిఖితా రెడ్డి మనతో పాటు ఉన్నారు. మీకున్న సందేహాలను డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కి సంప్రదించండి. హలో డాక్టర్ గారు. హలో అండి. అంటే సీజన్ వైజ్ గా మనం చూసుకున్నట్లయితే సైనస్ ఈ రైనీ సీజన్ లో ఎక్కువగా అటాక్ అవుతుంటది. మెయిన్ రీజన్ ఏంటి మ్యామ్? ఓకే, 10 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ నిఖితా రెడ్డి ఫ్రమ్ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ప్రస్తుతం ఉన్న వర్షాకాలంలో మనకి ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు లైక్ సైనసైటిస్, ఆస్తమా ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. బికాజ్ బయట టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మన బాడీలో ఉండాల్సిన 3 దోషాలలో వాత, పిత్త, కఫంలో కఫం అనేది ప్రకోపావస్థలో ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుందో మన బాడీలో ఉన్న కఫం కూడా ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చెందుతూ ఉంటుంది. దీంతో ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక శక్తి అనేది తక్కువ అవ్వడంతో మనకి సైనసైటిస్ అండ్ ఆస్తమా వంటి వ్యాధుల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే సీజన్ కొంతమందికి సీజన్తో సంబంధం లేకుండా కూడా ఈ సైనస్, ఆస్తమా వస్తుంటాయి. అంటే వర్షాకాలంలో కన్నా కాదు, సమ్మర్లో కూడా వారు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. దీనికి ఏం రీజన్ ఉంటుంది అసలు? సైనస్, ఆస్తమా ఇవి 2 డిఫరెంట్ వ్యాధులు. మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయి ఉంటుంది. ఒకటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, ఇంకొకటి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. ఫస్ట్ నేను మీకు ఆస్తమా గురించి చెప్తాను. యూజువల్గా ఆస్తమా వచ్చేసి క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఆఫ్ ఎయిర్ వే ప్యాసేజ్. అంటే మన గొంతు భాగం నుంచి మనకి లంగ్స్ వరకు వాయునాళాలు అనేవి ఉంటాయి. ఇవే మన ట్రాకియా, దాని తర్వాత బ్రాంకై, బ్రాంకియోల్స్, ఆల్వియోలై అనేది లంగ్స్ వరకు ఉంటాయి. ఈ అన్ని వాయునాళాలలో ఒక మ్యూకస్ లైనింగ్ అనేది ఉంటుంది. ఈ ప్యాసేజ్ అనేది ఒక సపోజ్ ఇంత థిక్నెస్తో ఉంటుంది అని అనుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం గాలి పీల్చుకుంటామో ఈ ప్యాసేజ్లో నుంచి గాలి అనేది ఈజీగా వెళ్ళిపోయి లంగ్స్ వరకు లోపలున్న కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించి ఆక్సిజన్ని బాడీలోకి పీల్చుకుంటుంది. కానీ ఎవరిలో అయితే ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా తక్కువగా ఉంటుందో, లేదా ఎక్కువగా సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళకి దగ్గరగా ఉన్న పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, ఇంకొంతమందికి హెరిడిటరీగా కూడా ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మోక్ ఇంకా డస్ట్ ఎక్కువగా రిలీజ్ చేసే కంపెనీస్లో, ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళలో ఈ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఉన్న మ్యూకస్ లైనింగ్ అనేది వాపు వస్తుంది. ఇన్ఫ్లమేషన్ రావటంతో ఈ ప్యాసేజ్ అనేది సన్నగా అయిపోతుంది. దీంతో గాలి అనేది చాలా కష్టంగా లోపలికి వెళ్తుంది. ఇలా కష్టంగా వెళ్ళడంతో మన ట్రాకియా నుంచి బ్రాంకై వరకు చుట్టూ ఉన్న మజిల్స్ అనేవి స్టిఫ్నెస్ గట్టి పడిపోతూ ఉంటాయి. ఇలా గట్టిగా అవ్వడం వల్ల లోపలున్న ఇన్ఫ్లమేషన్కి కఫం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలా కఫం ఎక్కువ మోతాదులో ఏర్పడడం వల్ల లోపలున్న గ్యాస్ని బయటికి పంపదు, అలానే బయట ఉన్న ఎయిర్ని లోపలికి పీల్చుకోకుండా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఇలా ఆస్తమా వచ్చిన వాళ్ళలో మనకి మేజర్గా కనిపించే సిమ్టమ్స్ వచ్చేసి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అయితే కామన్, కాఫ్, విపరీతమైన దగ్గు కనిపిస్తుంది. అది కూడా రాత్రిపూట మాత్రమే ఎక్కువగా దగ్గు వస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గర మనకి వాళ్ళ లంగ్స్ని కనుక సౌండ్స్ వింటూ ఉంటే మనం స్ట్రెత్ పెట్టేసి వీజెస్, రేల్స్, రబ్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. మనకి నార్మల్గా వినిపించే సౌండ్స్ వచ్చేసి పిల్లి కూతలు వినిపిస్తున్నాయి అని అడుగుతూ ఉంటాము. అండ్ ఇంకొక కండిషన్ ఛాతి భాగంలో మజిల్స్ అన్నీ పట్టేసినట్టుగా అయిపోయి మంటగా కూడా ఉంటూ ఉంటుంది. సో ఇవన్నీ ఈ సీజన్లోనే కాకుండా కొంతమందికి సీజన్తో, యాక్చువల్గా సీజన్ వల్ల అయితే కఫం పెరగడం వల్ల వస్తుంది. ఇంకొంతమందికి సీజన్తో సంబంధం లేకుండా అన్ని సీజన్స్లోనూ ఈ కండిషన్ ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళు రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు ఒక ఏఈసీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అబ్సల్యూట్ ఈసినోఫిల్ కౌంట్. మన బ్లడ్లో ఈసినోఫిల్ సెల్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఇంక్రీజ్ అయిపోయి ఉంటాయి, మన బాడీ ఫైటింగ్ మెకానిజం లాగా. ఇవి వచ్చేసి నార్మల్గా మనకి 35 నుంచి 350 వరకు ఉండొచ్చు. కానీ ఇలా సీజన్తో సంబంధం లేకుండా ఆస్తమా ఉన్న వాళ్ళలో ఈ ఏఈసీ లెవెల్స్ అనేవి 1000-2000 వరకు ఇంక్రీజ్ అయిన కండిషన్స్ కూడా ఉంటాయి. ఇలాంటి వారికి మనం మన హెర్బల్ కషాయాలు ఇవ్వడం వల్ల వాళ్ళ ఇస్నోఫిల్ కౌంట్ ఏదైతే పెరుగుతుందో వాళ్ళ బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వటంతో ఇస్నోఫిల్ కౌంట్స్ కూడా క్రమంగా తగ్గుతూ వస్తాయి. మెడిసిన్స్ వాడుతున్న 1 నెల నుంచే వాళ్ళు కనుక ఒకవేళ ఒక 1700 అలా ఉంటే 1000 వరకు రెడ్యూస్ అయిపోతాయి. ఇంకొంతమంది చెప్తూ ఉంటారు మన దగ్గరికి రాగానే,
మేడం నాకు ఇన్ని రోజులు ఎటువంటి సిమ్టమ్స్ లేవు, ఎందుకంటే అది సమ్మర్ సీజన్. కానీ ఇప్పుడు సీజన్ మారిపోయింది, జూన్ వస్తుందంటేనే నాకు భయం వేస్తుంది, ముందే ఇంకా జూలైలో ఎక్కువ వర్షాలు వస్తాయి, నాకు ఆయాసం వచ్చేస్తుందేమో అని భయం వేస్తుంది అనేసి. వీళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉండడం వల్ల వస్తుంది. ఇలాంటి వాళ్ళకి మనం వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి అనేది పెంచుకునేలాగా మనం మన హెర్బల్ కషాయాలు అనేది ఇస్తాము. దీంతో వాళ్ళకి ఎటువంటి సీజన్లో అయినా సరే మళ్ళీ సిమ్టమ్స్ అనేవి కనిపించకుండా ఉంటాయి. ఓకే డాక్టర్, ఆస్తమా పేషెంట్లు ఎక్కువగా చూస్తే ఇన్హేలర్ని రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు. వారి ఇంట్లో ఉన్న ఇన్హేలర్ వాళ్ళతోనే ఉంటుంది, వాళ్ళు బయటకు వచ్చిన ఇన్హేలర్ వాళ్ళతోనే ఉంటుంది. ఇట్లా ఎక్కువగా ఇన్హేలర్ని వాడుతున్నారంటే వాళ్ళ సివియర్ సిచ్యువేషన్ ఉన్నట్టు అర్థం. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఆర్జీఆర్ హెర్బల్ ట్రీట్మెంట్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎన్ని రోజుల్లో దీన్ని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది మ్యామ్? ఆస్తమా వచ్చింది అంటే ప్రతి ఒక్క పేషెంట్ ఖచ్చితంగా దాని ఇన్హేలర్ని వెంట పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇది సిచ్యువేషన్ అంటే ఇక్కడ రోడ్డు మీద అయినా సరే నిల్చొని అది కొట్టుకుంటూనే ఉంటారు. ఇవి జస్ట్ బ్రాంకో డైలేటర్స్గా యాక్ట్ చేస్తాయి. మనం అది పీల్చుకోగానే మన ఈ స్పేస్ ఏదైతే నారో అయిపోయిందో అది వెంటనే ఇలా డైలేట్ అయిపోతూ ఉంటుంది. అవ్వటంతో అక్కడున్న కఫం అనేది బయటికి వచ్చి వాళ్ళకి అప్పటికప్పుడు గాలి పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఇనీషియల్గా వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు రోజుకులో ఒకసారి మాత్రమే ఆ గొట్టం అనేది పీల్చుకుంటూ ఉంటారు ఇన్హేలర్. కానీ క్రమంగా వాళ్ళ డిసీజ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇన్హేలర్ పీల్చుకున్నా కూడా ఒక 2 నెలల తర్వాత రోజుకు 2 సార్లు పీల్చుకోవాల్సి వస్తుంది. అంటే ఇది పీల్చుకున్నప్పుడు కూడా ఓన్లీ 6 అవర్స్ మాత్రమే ఇది యాక్ట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ యథావిధిగా ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది, కఫం అనేది ఉత్పత్తి చెందుతూ ఉంటుంది. ఇలా ఇన్హేలర్ వాడే వాళ్ళకి మనం పంచకర్మ థెరపీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పంచకర్మ థెరపీస్ అంటే నార్మల్గా వాళ్ళకి ఛాతి భాగంలో మన లంగ్స్ ఎక్కడైతే ఉంటాయో అందులో అంతా కఫం ఏదైతే పేరుకుపోయిందో దాన్ని కరిగించి బయటికి పంపించాలి. దీనికోసమే మనం అభ్యంగం చేస్తాము. ఫస్ట్ సైంధవ లవణ తైలంని తీసుకొని ఈ సైంధవ లవణ తైలంతో ఛాతి భాగం అంతా అభ్యంగం చేసిన తర్వాత అక్కడ కొంచెం హీట్ అనేది అప్లై చేస్తాం. ఇలా హీట్ అప్లై చేయటంతో ఆ వాయునాళాల్లో ఉన్న కఫం అంతా లిక్విఫై అయిపోతుంది, కరిగిపోయి లూజ్గా అవుతుంది. దీంతో ఆ ప్యాసేజ్ అనేది మొత్తం నార్మల్గా అయిపోయి గాలి అనేది వాళ్ళు ఈజీగా పీల్చుకుంటూ ఉంటారు. దీని తర్వాత మనం వమన కర్మ అనే థెరపీ చేస్తాం. ఇది కఫంని బయటికి పంపించడానికి మనకి పంచకర్మ థెరపీస్లో ఉన్న బెస్ట్ థెరపీ. ఏదైతే కఫంని పేరుకుపోయిందో అదంతా వాళ్ళ గొంతులోకి వచ్చేలాగా చేస్తాము. దీని తర్వాత ఆ పేషెంట్కి మనం ధూమపాన అనే థెరపీ చేస్తాం. ఇలా ధూమపానం చేయటం వల్ల వాళ్ళకి మొత్తం వాళ్ళ లంగ్స్లో ఇంకా ఏదైనా సరే రెసిడ్యూ మిగిలిపోయి ఉంటే అది బయటికి వస్తుంది. అండ్ ఫర్దర్గా కూడా మళ్ళీ కఫం అనేది ఉత్పత్తి చెందకుండా చేస్తూ ఉంటుంది. ఒకవేళ పేషెంట్స్ కనుక కేవలం ఒక 6 నెలల నుంచి మాత్రమే రోజుకి ఒకసారి ఇన్హేలర్ వాడుతున్న వాళ్ళైతే వాళ్ళకి మన హెర్బల్ కషాయాలు మరియు పంచకర్మ థెరపీస్ ఇచ్చిన తర్వాత 1 నెలలోనే వాళ్ళకి ఇన్హేలర్ అవసరం అనేది పడదు. పేషెంట్స్ కనుక ఎక్కువ సంవత్సరాల నుంచి ఇన్హేలర్తో అలవాటు పడుతున్న వాళ్ళైతే ఒక 3 నుంచి 6 నెలల వరకు మందులు వాడాల్సి ఉంటుంది. ఈ టైంలోపు వాళ్ళ ఇన్హేలర్ అనేది వాళ్ళు క్రమంగా 2 నెలల్లోనే ఆపేసేయచ్చు. ఆ తర్వాత వ్యాధి తగ్గిపోయిన తర్వాత ఎప్పటికీ ఇన్హేలర్ అనే వాడకం కూడా మళ్ళీ అవసరం పడదు. ఓకే డాక్టర్, చాలామంది ఆస్తమా అండ్ సైనస్తో బాధపడే వాళ్ళు ఆక్సిజన్ మాస్క్ని యూజ్ చేస్తుంటారు. అంటే సిచ్యువేషన్ సివియర్ అయినప్పుడు ఆక్సిజన్ మాస్క్ని యూజ్ చేస్తారా? సో ఇలాంటి పేషెంట్కి ఆర్జీఆర్ హెర్బల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఆక్సిజన్ మాస్క్ యూజ్ చేసే అంత సివియారిటీ వరకు వచ్చింది అంటే వాళ్ళకి సిఓపిడి కండిషన్, లేదంటే ఎంఫైసీమా కండిషన్, లేదా లంగ్ ఫైబ్రోసిస్ అయిన కండిషన్ ఉండొచ్చు. అంటే ఇంత సివియారిటీ ఉందంటే వీళ్ళు ఐజీఈ టెస్ట్ అని కూడా ఉంటుంది. ఐజీఈ టెస్ట్ వచ్చేసి నార్మల్గా మనకి ఒక 144 వరకు హైయెస్ట్ వాల్యూ అనేది ఉండొచ్చు. కానీ ఇలా సివియారిటీ ఎక్కువ ఉన్న పేషెంట్స్లో ఫైబ్రోసిస్ ఆఫ్ లంగ్స్ అంటే లంగ్స్ అనేది గట్టి పడిపోతాయి, వాళ్ళు ఊపిరి అనేది నార్మల్గా పీల్చుకోలేకపోతూ ఉంటారు. ఇంత సివియారిటీ ఉన్న వాళ్ళలో ఆక్సిజన్ మాస్క్ అనేది సజెస్ట్ చేసి ఉంటారు. వీళ్ళు కనుక మధ్య వయసులో ఒక 40 నుంచి 50 ఇయర్స్ ఉండి ఆక్సిజన్ మాస్క్ యూస్ చేస్తున్నట్టయితే మనం మన పంచకర్మ థెరపీస్ ఇవ్వటంతో వాళ్ళు క్రమంగా ఒక వారం రోజుల్లోనే ఆక్సిజన్ మాస్క్ వాడకం అనేది తగ్గించవచ్చు. కొంతమంది ఓన్లీ రాత్రిపూట మాత్రమే ఆక్సిజన్ మాస్క్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. రోజు ఒక 5 అవర్స్ పెట్టుకోమన్నారు అంతే అని చెప్తారు. అలాంటి వాళ్ళకి మన మెడిసిన్స్ అండ్ పంచకర్మ థెరపీస్ ఇవ్వటంతో వాళ్ళు ఇంతకుముందు కనుక 5 అవర్స్ పెట్టుకునేటట్టయితే ఒక 2 వీక్స్లోనే దాన్ని ఒక 2 అవర్స్ వరకు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నా సరిపోతుంది. ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు, ఒక కోర్స్ ఆఫ్ టైంకి మెడిసిన్స్ మరియు పంచకర్మ థెరపీస్ తీసుకోవడంతో ఫర్దర్గా వాళ్ళకి ఆక్సిజన్ మాస్క్ అనేది కూడా అవసరం పడదు.
మేడం అసలు ఈ సైనసైటిస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఓకే, సైనసైటిస్ ఇది వచ్చేసి మనకి మన హెడ్లో కొన్ని ఎంటీ క్యావిటీస్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని సైనస్ అంటాం. ఇవి మొత్తం 4 పెయిర్స్గా ఉంటాయి. ఒక పెయిర్ ఆఫ్ సైనస్ వచ్చేసి మనకి ఫ్రాంటల్ రీజియన్లో ఉంటుంది, దీన్ని ఫ్రాంటల్ సైనస్ అంటారు. ఇంకొకటి మన ముక్కుకి 2 వైపులా ఉంటుంది, వీటిని మ్యాక్సిలరీ సైనస్. ఇంకొకటి మన దవడ భాగంలో ఉంటాయి, వీటిని మ్యాండిబ్యులార్ సైనస్. అండ్ ముక్కు వెనక భాగంలో ఉంటాయి, దీన్నే మనం ఎథ్మాయిడల్ సైనస్ అంటాం. ఈ ఎంటీ క్యావిటీస్ అనేవి ఎంటీగా ఉన్నప్పుడే మనం తల అనేది ఈజీగా ఆడించగలుగుతాం, తల బరువు లేకుండా ఎయిర్ అనేది ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. సో కొంతమందిలో మనము డస్ట్ ఎలర్జీ అనేది ఫస్ట్ చూస్తూ ఉంటాం, దీన్నే మనం ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఏదైనా చిన్న పోపు వాసన చూసినా లేదా ఎప్పుడైనా ఎక్కువ డస్ట్కి ఎక్స్పోజ్ అయినా వెంటనే వాళ్ళకి విపరీతంగా తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి. కళ్ళల్లో దురద, నీరు కారడము, జలుబు రావడము ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. దీన్ని ఏమని చెప్పాలి అనేది కూడా వాళ్ళకి అర్థం అవ్వదు. దీన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటాము. ఇది ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉండడం వల్ల మాత్రమే మీకు వస్తూ ఉంటుంది. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకుంటే మనకి ఆ ఎలర్జిక్ రైనైటిస్ అనేది నివారించవచ్చు. ఈ ఎలర్జిక్ రైనైటిస్కి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోవడంతో అది ఫర్దర్గా సైనసైటిస్గా మారుతుంది. అండ్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, తరచుగా జలుబు వచ్చే వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో మనం సైనసైటిస్ వస్తుంది. ఎప్పుడైతే ఈ సైనస్లలో ఉండే మ్యూకస్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోతుందో అవి అంతా వాపు చెందడంతో కఫం అనేది ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చెందుతుంది. దీంతో వాళ్ళకి తలంతా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. పడుకున్న తర్వాత సుపైన్ పొజిషన్లో పడుకుంటే ముక్కులో చేరిన ఏదైతే కఫం ఉంటుందో అది తెలియకుండానే వాళ్ళ గొంతులోకి పడిపోతూ ఉంటుంది. దీంతో రాత్రంతా మేల్కొని ఉండాల్సి వస్తుంది. ఎక్కువ శబ్దం విన్నా, ఎక్కువ ఒకటేసారి సన్కి ఎక్స్పోజ్ అయినా కూడా వెంటనే వాళ్ళలో భరించలేనంత తలనొప్పి. అండ్ వాళ్ళు తీసుకునే గాలి కూడా వాళ్ళకే బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఏ సైనస్ అయితే ఎఫెక్ట్ అయ్యిందో దానికి సరిపడా సిమ్టమ్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఫ్రాంటల్ సైనస్ కనుక ఎఫెక్ట్ అయితే వాళ్ళకి ఈ రీజన్లో మనం పెయిన్ అనేది చూస్తూ ఉంటాం. మ్యాండిబ్యులార్ సైనస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళ కండిషన్స్లో వాళ్ళు పళ్ళు అనేది కంటిన్యూస్గా కొరకాలని చూస్తుంటారు, దీన్నే క్లెంచింగ్ ఆఫ్ టీత్ అని అంటూ ఉంటారు. అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక హాట్ సబ్స్టాన్స్ని తీసుకోవాలి అనే ఫీల్లోనే ఉంటూ ఉంటారు. రాత్రంతా పడుకున్న తర్వాత కూడా తెల్లారి లేచిన తర్వాత నిద్ర సరిపోయినట్టుగా ఉండదు. అండ్ కఫం అనేది తల భాగంలో ఎక్కువ చేరిపోయి ఉంటుంది కాబట్టి ఫేస్ ఎప్పుడు వాపు వచ్చినట్టు, కళ్ళంతా ఉబ్బినట్టు, నీరు చేరుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సైనసైటిస్ వచ్చిన వాళ్ళలో మనం మేజర్గా చూసే సిమ్టమ్స్ ఇవే, కానీ ఫర్దర్గా ఇవి పాలిప్స్, ఇవి తర్వాత ఇంకా నాసల్ పాలిప్స్ అనేవి కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. మేడం, ఈ సైనస్ ఉన్న వాళ్ళకి నోస్లో కండల్లాగా ఫామ్ అవుతాయి అని చెప్తారు కదా, అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు నోస్లో వాళ్ళకి కండల్లాగా ఫామ్ అవుతాయి? అంటే ఇది తగ్గడానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? బేసిక్గా సర్జరీతోనే అవుతుందా? ఆర్జీఆర్లో దీనికి సంబంధించిన మెడిసిన్ ఉందా? ఓకే, ఈ ముక్కులో కండలు పెరిగాయి అని మాత్రమే పేషెంట్స్ మనకు వచ్చి చెప్తూ ఉంటారు. నార్మల్గా ఇది సైనసైటిస్ ఉన్న వాళ్ళలోనే కాదు, ఎలర్జిక్ రైనైటిస్, ఆస్తమా సివియారిటీ ఉన్న వాళ్ళలో కూడా మనము ఈ నాసల్ పాలిప్స్ అనేది చూస్తూ ఉంటాము. ఇవి జస్ట్ చిన్న మాంసపు ముద్దలు మాత్రమే. ఇవి ముక్కులో చిన్న సైజులో ఉన్నప్పుడు మనకి ఏ కాంప్లికేషన్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ మాంసపు ముద్దలు అనేవి సైజ్ పెరుగుతూ ఉన్నాయో మనకి గాలి పీల్చుకోవడానికి అనేది అడ్డుపడుతూ ఉంటాయి. ఇవి మాంసపు ముద్దలే కాబట్టి వాటిని ఈజీగా మన మెడిసిన్స్తోనే కరిగించగలుగుతాము. కాకపోతే దీనికోసం ఓన్లీ హెర్బల్ మెడిసిన్స్ ఇంటర్నల్గా తీసుకోవడమే కాకుండా పంచకర్మ థెరపీస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పంచకర్మ థెరపీస్లోనే మనము నస్య అనే ఒక థెరపీ చేస్తాము. ఈ నస్యం చేయడం కన్నా ముందు పేషెంట్ని సుపైన్ పొజిషన్లో పడుకోపెట్టేసి వాళ్ళ సైనస్, ఏ సైనస్ దగ్గర అయితే వాళ్ళకి ఆ నాసల్ పాలిప్ అనేది డెవలప్ అయిపోయి ఉందో ప్రాపర్గా అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఆ సైనస్ రీజియన్లో అభ్యంగం అనేది చేస్తాము. ఆ ఆయిల్తో అభ్యంగం చేయటం వల్ల ఆ హీట్కి అక్కడ పేరుకుపోయిన కఫం ఏదైతే ఉందో అదంతా కరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత తీక్ష్ణ గుణమున్న కొంచెం ఆయిల్ని తీసుకొని దాన్ని మనం నోస్లో ఇన్స్టిల్ చేస్తాము. ఇలా చేయటంతో ఆ పాలిప్స్లో ఉన్న మాంసంని కరిగిచ్చేసి ఆ సైనస్లలో పేరుకుపోయి ఉన్న కఫంని అంతా కూడా మన గొంతులోకి వచ్చేలాగా చేస్తుంది.
ఇలా గొంతులోకి వచ్చిన తర్వాత దాన్ని మనం వెంటనే స్పిట్ చేయొచ్చు. నెక్స్ట్ ధూమపాన అనే ఒక థెరపీ చేస్తాము. ఈ 2 థెరపీస్ అయిపోయిన తర్వాత ఈ ధూమపానంని తీసుకోవడంతో ఆ చిన్న దాన్ని ముక్కులో నుంచి మనం స్మోక్ అనేది పీల్చుకుంటూ ఉంటాం. ఇది స్మోక్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బల్ మెడికేటెడ్ డ్రగ్స్ ఉంటాయి. దీంట్లో నుంచి నోస్లో పీల్చుకోవడంతో నాసాహి శిరసో ద్వారం, అంటే మన నోసే మన హెడ్ రీజియన్లో ఉన్న అన్నిటికీ ఈజియెస్ట్ వే. సో అక్కడ పేరుకుపోయిన ఏదైనా తైలం ఉన్నా కూడా, కఫం ఉన్నా అన్నిటినీ గొంతులో నుంచి బయటికి పంపించేలా చేస్తూ ఉంటుంది. ఇంకొంతమందిలో నాసల్ పాలిప్స్ ఇవే కాకుండా సైనసైటిస్ రావడానికి ఇంకొక రీజన్ ఉంటుంది. దీన్నే డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అంటాం. మన నోస్కి 2 నాస్ట్రిల్స్ ఉంటాయి. ఇలా మధ్యలో ఒక సెప్టమ్ అనేది ఉంటుంది. కొంతమందిలో బై బర్త్ లేదా ఇంజురీస్ వల్ల ఈ సెప్టమ్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం వంకర పోయి ఉంటుంది. దీంతో స్ట్రెయిట్గా పాస్ అవ్వాల్సిన ఎయిర్ అనేది ఇలా వంకరగా వెళ్ళటంతో ఆ సైనస్లలో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఉండకపోవడంతో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటంతో సైనసైటిస్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ ఉన్న కండిషన్లో కూడా మనం మన నశ్యకర్మ చేసేసి సైనసైటిస్ అనేది తగ్గించగలుగుతూ ఉంటాం. ఓకే డాక్టర్, ఆస్తమా అండ్ సైనసైటిసే కాకుండా ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఇంకా ఏ వ్యాధులకి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఓకే, ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో ఆస్తమా సైనసైటిసే కాకుండా అనేక దీర్ఘకాలికమైన వ్యాధులకి డాక్టర్ గారు పేషెంట్ యొక్క నాడిని పరీక్షించి వాళ్ళ వ్యాధి ఎలా ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతం, పక్షవాతం, సోరియాసిస్, ఇతర చర్మ సంబంధిత వ్యాధులు లైక్ విటిలిగో అండ్ బీపీ, షుగర్, థైరాయిడ్, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ వంటి అనేక దీర్ఘకాలికమైన వ్యాధులకి చాలా తక్కువ సమయంలోనే శాశ్వత పరిష్కారం అనేది అందిస్తూ ఉంటారు. ఈ మెడిసిన్స్ అన్నీ యూస్ చేయటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇవి పూర్తిగా నాణ్యమైన పద్ధతిలో సేకరించి మాత్రమే తయారు చేయబడి ఉంటాయి. ఎవరైతే పేషెంట్స్ ఎక్కువ వయసు ఉండేసి ఇంకా మందులు కూడా నేను వాడలేను అనే కండిషన్లో ఉన్న వాళ్ళకి మనం హెర్బల్ మెడిసిన్స్ మాత్రమే కాకుండా పంచకర్మ థెరపీస్ చేసేసి కూడా వాళ్ళ నొప్పుల్ని లేదంటే వాళ్ళకి ఇంకే ఇబ్బంది అయితే ఉందో దాన్ని మనం నయం చేయగలుగుతాము. ఓకే డాక్టర్, అంటే ఈ మధ్యకాలంలో ఎవరిని కదిపినా బీపీ, షుగర్, థైరాయిడ్ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. సో ఇలాంటి వాటికి హెర్బల్ ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుందా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందా? ఏం చెప్తారు? వచ్చే ప్రతి పేషెంట్ అడిగే ప్రశ్న ఇదే. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు మోకాలు నొప్పులతో వచ్చారనుకోండి, 40 ఇయర్స్ పైబడిన వాళ్ళే వస్తూ ఉంటారు. 40 ఇయర్స్ దాటేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి బీపీ, షుగర్ లేదా ఏదో ఒక కాంప్లికేషన్ ఉండే ఉంటుంది. ఈ టాబ్లెట్స్ అన్నీ వాడతారు. మరి నేను రోజు ఈ టాబ్లెట్స్ వాడుతున్నాను, వీటితో పాటు మీ మెడిసిన్ యూజ్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. బీపీ, షుగర్, థైరాయిడే కాదు, ఇతర గుండె సంబంధిత వ్యాధులు, మిగిలిన ఎన్నో రకాల మందులు వాడుకుంటూ కూడా ఆయుర్వేద మెడిసిన్స్ అనేవి యూజ్ చేయొచ్చు. డోస్ ఎక్కువ అవ్వడం అలా కూడా ఏది ఉండదు. కాకపోతే మీరు ఏవైతే మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారో అవి వేసుకున్న ఒక 15 నిమిషాల తరువాత మనం ఈ ఆయుర్వేద మెడిసిన్స్ అనేది తీసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ గ్యాప్ ఇస్తే సరిపోతుంది. అండ్ దీంతోపాటు ఎటువంటి కాంప్లికేషన్ అనేది కూడా ఉండదు. అండ్ 2 మెడిసిన్స్ యొక్క డ్రగ్ రియాక్షన్ అనేది కూడా ఏమీ జరగదు. ఎందుకంటే మనం రోజు తినే ఎలిమెంట్స్, పసుపు లేదంటే ఇంకేవైనా ఆకుకూరలు ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం కదా, వాటితో పాటే ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటున్నారు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా అంతే, ఓన్లీ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మెడిసిన్స్ మాత్రమే. సో ఎటువంటి కాంప్లికేషన్ ఉండదు, పూర్తిగా ఆరోగ్యానికి సురక్షితం. ఇవి 2 మెడిసిన్స్ యూజ్ చేసుకోవచ్చు ఒకటేసారి. ఓకే మ్యామ్, మీరు ఇందాక చెప్పారు సోరియాసిస్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుందని. అండ్ సోరియాసిస్ అటాక్ అవ్వడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఇది ఒక్కసారి వస్తే పోదా? దీనికి సంబంధించి చాలా మందిలో రకరకాల డౌట్స్ ఉన్నాయి, మీరేం చెప్తారు? ఓకే, సోరియాసిస్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన స్కిన్ సెల్స్ పైన వ్యతిరేకంగా పనిచేయటంతో ఈ చర్మ కణాలు అనేవి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చెందుతూ ఉంటాయి. ఇలా అవ్వటంతో నార్మల్గా ఒక హ్యూమన్ బీయింగ్కి ఎవ్రీ 28 డేస్ నుంచి 30 డేస్కి ఒకసారి కొత్త స్కిన్ సెల్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఈ సోరియాసిస్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళలో ప్రతి 3 రోజులకు ఒకసారి కొత్త చర్మం అనేది వస్తుంది. ఈ కొత్త చర్మం అంతా ఒక మాస్ లాగా అక్కడే ఉండిపోవడంతో అది పొట్టులాగా రాలిపోయి వాళ్ళకి దురద వస్తూ ఉంటుంది. సోరియాసిస్ వచ్చింది అంటే ఇంకా వీళ్ళు జీవితాంతం మందులు వాడాలేమో, దీనికి అసలు అంతమే లేదు అనుకుంటూ చాలామంది పేషెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు.
ఇంకొంతమంది వచ్చేసి చిన్న వయసు ఉంటుంది, వాళ్ళకి ఒక 20 నుంచి 25 ఇయర్స్ ఫీమేల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తారు, అమ్మ మేము మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము, వాళ్ళకి సోరియాసిస్ ఉంది, ఇది ఎలా అయినా తగ్గించండి అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. సోరియాసిస్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఈ సోరియాసిస్ అనేది క్యూర్ అవ్వకుండా ఏమీ ఉండదు. కాకపోతే దీనికి కొంచెం మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో 3 లెవెల్స్లో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకటి వచ్చేసి వాళ్ళకి బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది ఇస్తాము. నెక్స్ట్ వాళ్ళ లివర్ మెటబాలిజం అనేది పెంచేలాగా ట్రీట్మెంట్ ఇస్తాం. బికాజ్ మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ నుంచి ప్యూరిఫై చేయడానికి మన లివర్ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ క్లియరెన్స్, చర్మం పైన ఎటువంటి మచ్చ లేకుండా చేయడం. ఈ 3 ప్రాసెస్లో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సోరియాసిస్ ఒకసారి నయం అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఎప్పటికీ రాకుండా ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే ఈ సోరియాసిస్ పెయిన్ఫుల్గా ఉంటుందా? అంటే చర్మంపై పొడి పొడిగా ఊడిపోతుంటుంది అని చెప్పి చాలామంది కంప్లైంట్ చెప్తారు కదా, అంటే ఆ పేషెంట్కి పెయిన్ఫుల్గా ఉంటుందా? ఆర్జీఆర్లో ఒకవేళ పెయిన్ఫుల్గా ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సోరియాసిస్ వచ్చిన వాళ్ళలో మనం డిఫరెంట్ టైప్స్ చూస్తూ ఉంటాం. బాడీ మొత్తం సోరియాసిస్ ఉండే వాళ్ళు ఉంటారు, కొందరికి ఓన్లీ తలలో మాత్రమే సోరియాసిస్ ఉంటుంది, దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారు. ఇంకొందరిలో ఓన్లీ అరిచేతులకి అరికాళ్ళకి మాత్రమే సోరియాసిస్ ఉంటుంది. వీళ్ళలో మనం పెయిన్ చూస్తూ ఉంటాం. అరికాళ్ళల్లో సోరియాసిస్ రావటంతో అక్కడంతా నార్మల్గా ఇలా ప్లెయిన్గా ఉండాల్సిన స్కిన్ ఇంత మందంలాగా మొత్తం పొట్టు పొట్టు చేరిపోయి ఉంటుంది. దీంతో కాళ్ళల్లో అంతా పగులు వస్తుంది. ఆ పగుల్లో నుంచి రక్తం కారటంతో నడవాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళలో నొప్పులు అనేది చూస్తూ ఉంటాము. తర్వాత అవి క్రమంగా నల్ల మచ్చలుగా మారుతాయి. వాళ్ళ చేతుల్లో కూడా కంటిన్యూస్గా ఇలా రబ్ చేయాలి అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మనం మన హెర్బల్ కషాయాలు ఇచ్చి వాళ్ళ నొప్పిని నయం చేయగలుగుతాము అండ్ సోరియాసిస్ని క్యూర్ చేయగలుగుతాము. దీనికోసమే మనం కోలోన్ హైడ్రోథెరపీ అనే థెరపీ తీసుకోవచ్చు. కోలోన్ హైడ్రోథెరపీ అనేది మన గట్ని మొత్తం ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. నార్మల్గా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేసి ఆయుర్వేదంలో వీటిని కొంచెం మనం తీసుకున్న ఆహారం విరుద్ధ ఆహారం అనేది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకపోవడంతో చెడు రసం ఆమ రసం అనేది ఒకటి వెళ్ళి మన బ్లడ్లో కలిసి స్కిన్ని వీషియేట్ చేస్తూ ఉంటుంది. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేయడానికే మనకి కోలోన్ హైడ్రోథెరపీ బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ కడుపులో పేరుకుపోయిన ఏవైతే టాక్సిన్స్ అనేవి ఉన్నాయో దాన్ని అన్నిటినీ బయటికి పంపిస్తూ ఉంటుంది. దీని తర్వాత మన మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఆ గట్లో కూడా మన మెడిసిన్స్ని పీల్చుకునే గుణం చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. 15, 20 అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి సోరియాసిస్ వ్యాధితో బాధపడే వాళ్ళు కూడా కేవలం 1 నెల మందులతోనే వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి క్రమంగా తగ్గుతూ వస్తాయి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు యూసఫ్ గారు. యూసఫ్ గారు నమస్తే అండి. డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే యూసఫ్ గారు, చెప్పండి. నేను లండన్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఎక్కడి నుంచి? మహబూబ్ నగర్. సార్ చెప్పండి సార్. నా ఏజ్ 59. సార్. నాకు ఆస్మా ప్రాబ్లం ఉంది, ప్లస్ మొన్న హాస్పిటల్లో ఐసీయూలో పోయి అది ఏమంటారు న్యూమోనియా కూడా అయింది, వాటర్ తీసేసారు. ఓకే, ఎన్ని రోజులు అవుతుందండి? నాకు వాటర్ తీసి ఒక 20 డేస్ అయినాయి. 20 డేస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే ఏమి మీకు ఏమైనా ఆయాసం అనిపిస్తుందా? బయట నాకు ఆస్మా ఉంది, ఒక 20 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే, వేరే మెడిసిన్ తీసుకుంటున్నా. దానికి ఏమన్నా ఇన్హేలర్ ఏమన్నా వాడుతున్నారా ప్రెసెంట్? ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏమంటారు దాన్ని వేరేది పెట్టారు కదా, మాస్క్ పెట్టి పెట్టారు కదా, అది వాడుతున్నారు. నెబ్యులైజర్ వాడుతున్నారా? ఆక్సిజన్ మాస్క్ నెబ్యులైజర్ వాడుతున్నారు. ఛాతి భాగంలో ఏమైనా నొప్పి వస్తున్నట్టు ఉంటుందా యూసఫ్ గారు? ఇప్పుడైతే లేదు. ఓకే, ముక్కులో ఏమైనా కండలు పెరిగాయని ఏమైనా చెప్పారా ఏమైనా స్కాన్ తీయడం వల్ల? లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే స్మోకింగ్ చేస్తుంటే 50% డ్యామేజ్ అయ్యాయని చెప్తారు. ఓకే, ఇప్పుడు స్మోకింగ్ విత్డ్రా చేశారా, ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? బంద్ చేసినామ్మా. బంద్ చేశారు. ఏం ప్రాబ్లం లేదు యూసఫ్ గారు, మీకున్న నిమోనియా కండిషన్ ఆల్రెడీ క్యూర్ అయిపోయింది. 20 ఇయర్స్ నుంచి ఆస్తమా ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా దీనికి మీ దగ్గరలో ఉన్న ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రండి. ప్రాపర్గా రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత డాక్టర్ గారు మీకు ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలో ఇస్తారు. ఖచ్చితంగా క్యూర్ అయిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ మళ్ళీ నిమోనియా అటాక్స్ కూడా రాకుండా ఉంటాయండి.
థ్యాంక్ యూ డాక్టర్ నిఖితా రెడ్డి గారు. ఆస్తమా సైనసైటిస్ సంబంధించి మా ప్రేక్షకులకు చాలా విషయాలు తెలియజేశారు. చూశారు కదా, ఇది వాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.